టార్గెట్ పవన్ కళ్యాణ్. పూనం కౌర్ వెనుక ఉన్నదెవరు? ప్రస్తుతం టాలీవుడ్లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఎపిసోడ్ సాగుతోందనే చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగ జనసేనకు తాకడంతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. దాంతో జానీ మాస్టర్ను జనసేన నుంచి పవన్ కళ్యాణ్ దూరం పెట్టడమే కాదు, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జానీ మాస్టర్ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన వారు తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అంతేకాదు, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. మొత్తంగా జానీ మాస్టర్ తనపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసినా ఇప్పుడు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎందుకు కిమ్మనలేదు? ఇప్పుడే ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటి? ఎవరైనా ఆమెపై ఒత్తిడి తెచ్చారా అనే విషయాలు కూడా హాట్ టాపిక్గా మారాయి. మొత్తంగా జానీ మాస్టర్ వ్యవహారంలో లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపులనేవి ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీని కూడా ఓ కుదుపుతోంది. మొత్తంగా ఇందుగలడందు లేడనే సందేహం వలదన్నట్టు అన్ని ఇండస్ట్రీల్లో ఈ లైంగిక వేధింపులు ఉన్నాయనేది జాతీయ క్రైమ్ బ్యూరో చెబుతోంది. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినీ ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్న అందరి దృష్టి దానిపై ఉంటుంది. ఒకవైపు ఈ ఎపిసోడ్ రసకందదాయంలో ఉండగానే పాత ఫిర్యాదులో త్రివిక్రమ్ను పూనం కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. ఒక రకంగా త్రివిక్రమ్ పేరుతో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ను పూనం కౌర్ టార్గెట్ చేసిందనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఈమె వెనుక వైసీపీ నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. నిజంగానే పూనం కౌర్ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్లు వేధించారా? ఒకవేళ వేధించి ఉంటే తప్పక శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఈమెకు ఛాన్సులు ఇస్తానని చెప్పి తనకు ఏ విధంగా కూడా సినిమాలలో ప్రమోట్ చేయలేదనేది పూనం కౌర్ వర్గాలు చెబుతున్న మాట. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి. అలాంటి ఇండస్ట్రీలో ఎవరు 1-2 సినిమాల వరకు ప్రమోట్ చేసిన టాలెంట్ ఉంటేనే లైమ్లైట్లోకి వస్తారు. ఆ తర్వాత సొంతంగానే ఎదగాలి. మరి పూనం కౌర్ త్రివిక్రమ్పై చేసిన కామెంట్స్ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఇది వ్యూవర్స్.